చెప్పండి బ్రదర్. స్టేషన్ గన్పూర్ మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడంటే ఒక చర్చ సాగుతా ఉన్నది. చాలా అక్కడక్కడ కూడా విభేదాలు వస్తా ఉన్నాయి. ఏంటి ఎట్లా ఉంది స్టేషన్ గన్పూర్? పోయినసారి మా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి స్టేషన్ గన్పూర్కు గౌరవ్ కడియం శ్రీహరి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన గెలుపు కోసం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కష్టపడి ఆయనను మెజారిటీతో గెలిపించడం జరిగింది. పార్టీ అధికారంలోకి రానందువల్ల ఆయన కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల కాలంలో పార్టీలో ఉన్న పదవులన్నీ ఒక ముఖ్యమంత్రి పదవి మినహాయించి ప్రతి ఒక్క పదవి అనుభవించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం కడియం శ్రీహరి గారు ఒక్కడే. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ పదవులు అనుభవించి పార్టీ అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీకి పోవడం అనేది అది సిగ్గుచేటు. ఈరోజు నేను అభివృద్ధి కోసమే పార్టీ మారినా అని ఆయన చెప్పుకోవడం చాలా విచిత్రంగా ఉంది. దాదాపు 14 సంవత్సరాలు అధికారంలో ఉండి టీడీపీ హయాంలో నువ్వు అధికారంలో ఉన్నావు, స్టేషన్ గన్పూర్కి సంబంధించి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు. ఇన్ని సంవత్సరాలు చేయండి, ఇప్పుడు పార్టీ మారి చేస్తా అని చెప్తుంటే ప్రజలు నవ్వుతూ ఉన్నారు. అది నీకే తెలియాలి, నీ విజ్ఞతగా వదిలేస్తున్నావు అని చెప్పి కడియం శ్రీహరి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఎట్లా ఉంటుంది ఒకవేళ ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే అసలు వస్తాయా? ఏ పార్టీలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఒకవైపు స్పీకర్ తేలుస్తాడు ఏ పార్టీలో ఉన్నారని చెప్పి కూడా తానే మాట్లాడుతూ ఉన్నాడు. దాదాపు మా పార్టీ నుండి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం జరిగింది. అందులో సుప్రీంకోర్టులో మా బీఆర్ఎస్ పార్టీ మేము అందరం కలిసి కోర్టులో కేసు వేసినాము. అది సుప్రీంకోర్టు తీర్పు ఏమని వచ్చిందంటే స్పీకర్ గారు నిర్ణయించాలని తెలియజేయడం జరిగింది. 3 నెలల సమయం పెట్టినారు. దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు మేము అవును కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినాము అని వాళ్ళు సంబంధించిన వాళ్ళ వివరణ ఇవ్వడం జరిగింది. కడియం శ్రీహరి గారు మాత్రం ఇప్పటి వరకు కూడా తనకు సంబంధించిన ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. ఇంతవరకు చెప్పమంటే నేను ఏ పార్టీలో ఉన్నా అని చెప్తే నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నా అంటాడు. ఇంకొకసారి అడిగితే అది స్పీకర్ నిర్ణయం, పార్టీ ఫిరాయించిన వ్యక్తి అని చెప్తున్నాను. కానీ కనీసం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, నేను కండువా మార్చాను, టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి పోయినా అని చెప్పే దమ్ము కూడా లేని వ్యక్తి ఈరోజు కడియం శ్రీహరి గారు. మరి ఏ పార్టీలో ఉన్నారనుకుంటున్నారు మీరందరూ? మేమందరం మేము ఉద్యోగం నుండి వచ్చిన వ్యక్తులం, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తులం. మేము మొదటి నుండి కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం. రేవంత్ రెడ్డి గారు లేస్తే ఢిల్లీకి పోవడం రావడం, ఢిల్లీ పర్యటనలకు సంబంధించి ఆయనకు నిధులు ఉంటాయి తప్ప గ్రామాలకు సంబంధించి గ్రామాల అభివృద్ధికి సంబంధించి రూపాయి కూడా ఈరోజు రాని పరిస్థితి ఉన్నది. అది కూడా చూస్తే చెత్త ఏరే వ్యక్తులు కూడా ఈరోజు రాని సందర్భం మనం చూసినాము. కనీసం స్తంభాల మీద లైట్లు పోతే లైట్లు వేసేయడానికి కూడా డబ్బులు లేవు. లైట్లు వేసే వ్యక్తి కూడా ఈరోజు దిక్కులేడు తెలంగాణ రాష్ట్రంలో. గత 10 సంవత్సరాల కాలంలో మాకు రైతాంగ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఒక్క ఫోన్ చేస్తే మా ఆటో సోదరులకు ఫోన్ చేస్తే వాళ్ళే యూరియా బస్తాలు కానీ డిఏపి బస్తాలు కానీ ప్రతి ఒక్క బస్తాలు వాళ్ళే ఆటోలో తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మేము పొద్దుగాల లేచి 4 గంటలకు లేచిపోయి యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడితే సాయంత్రం వరకు కనీసం ఒక్క బస్తా కూడా మాకు ఈరోజు దొరకని సందర్భం దుస్థితిని మేము ఎదుర్కొంటున్నాం. ఈరోజు రైతులపై లైన్లో నిలబడితే కూడా వాళ్ళు రైతులు కాదు, వాళ్ళు దొంగలు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే, వాళ్ళు రైతుల ముసుగులో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అని కూడా ఈరోజు రైతులను అవమానించే సందర్భం మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో. ఎక్కడ పడితే అక్కడ రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద దాడులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి వాళ్ళ మీద ముసుగులేసి రైతుల మీద దాడి. ఈరోజు నిన్న చూసాం, నిన్న ఒక గిరిజన సోదరుడు ఆ వ్యక్తిని ఆయనను కొడితే 3rd డిగ్రీ చేస్తే ఆ వ్యక్తికి నడవడానికి కూడా లేని సందర్భం మనం చూసాము. పిండి బస్తాలు కూడా యూరియా బస్తాలు కూడా దొరకని ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అన్నావు, మార్పు అన్నావు, ఏం మార్పు మారింది? ఏం మారలేదు. నువ్వు కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నావు, తులం బంగారం ఇస్తాను, తులం బంగారం ఇవ్వలేదు. మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తాను, మహిళలకు 2500 ఇవ్వలేదు. ఎన్నో హామీలు, అన్ని అబద్ధపు హామీలు, దొంగ హామీలతోటి ఈరోజు 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసి ఈరోజు నువ్వు పట్టం ఎక్కినావు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేసీఆర్ కావాలి, సారే కావాలి, కారే రావాలనే నినాదం మనం చూస్తూ ఉన్నాం. మొన్న వినాయక చవితి రోజు హుస్సేన్ సాగర్ దగ్గర ఎక్కడ చూసినా కేసీఆర్ గారి పాటలే, కేసీఆర్ గారి హోషే తప్ప రేవంత్ రెడ్డి గారిని ప్రజలు కోరుకుంటలేరు. ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తే మాత్రం గెలిచేది 100కు 100%.
బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఉప ఎన్నికలు కడియం శ్రీహరి గారు అంటా ఉన్నారు ఈరోజు, నేను అభివృద్ధి కోసం స్టేషన్ కనుపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారినా అని మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ మారినావు, సరే మారినావు, నీకు దమ్ముంటే రాజీనామా చేయాలి కదా. ఇదే రాజయ్య గారు, మాజీ ఎమ్మెల్యే, స్టేషన్ కనుపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు ఆ రోజు కేంద్రంలో ఈ రాష్ట్రంలో రెండు ప్రభుత్వాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన వ్యక్తి తాటికొండ రాజయ్య గారు. బాజాప్తా ఆయన ఎమ్మెల్యే పదవిని గడ్డి పరకతో సమానంగా పీకి పారేసి ఎలక్షన్లకు వచ్చి గెలిచినారు, ప్రజల మద్దతు గెలిచినారు. ఇదే నీకు దమ్ముంటే నువ్వు గెలవాలి కదా, నువ్వు రాజీనామా చేయాలి కదా. కడియం శ్రీహరి గారు రాజీనామా చేసి రండి, ఎలక్షన్లకు రండి. మీ కాంగ్రెస్ పార్టీ మీరు గెలిపిస్తారా, మా బీఆర్ఎస్ పార్టీ దమ్మిందో చూసుకుందాం. నువ్వు భయపడతా ఉన్నావు, నీకు రాజీనామా చేయాలంటే భయం, ప్రజలకు రావాలంటే భయం. రా, ప్రజాక్షేత్రంలో తెచ్చుకుందాం. మా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని. రంజిత్ కుమార్. ఏం జరుగుతుంది స్టేషన్ కాన్పూర్లో? స్టేషన్ కాన్పూర్లో వ్యవస్థ చెప్పుకోదగ్గట్టుగా లేదు. ఎందుకంటే ఎక్కడి అభివృద్ధి ఎక్కడిది అక్కడ కుంటు పడిపోయింది మొత్తం. ఎక్కడిదక్కడ కుంటు పడిపోయిందా? ఎందుకు కుంటు పడిపోయింది? మేము బీఆర్ఎస్ తరఫున కడియం శ్రీహరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించినాం. అతడు కాంగ్రెస్లో నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా, నేను ప్రజల కొరకే నేను కాంగ్రెస్లో పోతున్నా అని నమ్మ వాళ్ళకి ఏదో చాత్రాలు చెప్తున్నా. కానీ అది నిజం కాదు. దొంగ మాటలు. అతని స్వార్థం కొరకు కాంగ్రెస్ పార్టీలో ఆయన బిడ్డ ఎంపీ పదవి కొరకు ఆయన ఏదో మంత్రి పదవి రేవంత్ రెడ్డి ఇస్తాడని ఆశతోని పోయింది. కానీ అది కూడా జుమ్ముక్ అయిపోయి అలా కూడా క్యాబినెట్లోకి తీసుకోలేదు. ఇతని లాజిక్ని బట్టి ఆయన క్యాబినెట్లో కూడా తీసుకునే పరిస్థితి మోపైంది. మంత్రి పదవి అనే ఆశ చూపుతేనే కాంగ్రెస్లో పోయిండు, లేకపోతే పోయేటోడు కాదు అతను. పోయిండు. ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కష్టపడి, కార్యకర్తలను కష్టపడి ఇలా ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెస్లో పోయి గ్రామాల అభివృద్ధి చేస్తా, నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో చూపుతా అన్ని నియోజకవర్గాల కంటే అని అన్నాడు. ఏది ఎక్కడ ఏం లేదు. ఒక్కొక్క రైతులు పోయి లైన్లు కట్టి యూరియా బస్తాలకి ఏ రోజు లేదు, మాకు అంత తిప్పలు లేదు. ఇప్పుడు పోయి లైన్లు కట్టినా కూడా యూరియా బస్తాలు దొరుకుతాయి. అట్లాంటి పరిస్థితి. మేము బాయికాడ వ్యవసాయం ఎప్పుడు చేయాలి, యూరియా బస్తాలకు లైన్ ఎప్పుడు కట్టాలి. ఇద్దరం పోయినా మనిషికో బస్తా కూడా దొరుకుతలేదు ఓ టైంలో. అలాంటి పరిస్థితి సిచ్యువేషన్. మరలా అది మేము వరిలో చేసినప్పుడు సీజన్ మూమెంట్ని బట్టే మేము యూరియా చల్లాలి. ఆ టైంకు యూరియా చల్లినప్పుడు పంట వేయడం అనుతుందండి. అతను చేసే పని. మరి సరే, నువ్వు నియోజకవర్గ అభివృద్ధి అన్నప్పుడు సరే మాకు రైతులకు యూరియా బస్తాలు అన్నది తెప్పి అలా గవర్నమెంట్. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? మొత్తం స్టేట్ మొత్తంలో లెవెల్లో యూరియా బస్తాలు కంట్రోల్ అయినాయి. ఎందుకు ఎక్కడ పోతుంది వ్యవస్థ, ఎక్కడ పోయింది? నువ్వు ముందుగా ఎందుకు జాగ్రత్త పడలే? ముందుగా టోకెన్లు ఎందుకు తీసుకోలే? రైతులను ఇంత ఇబ్బంది 10 సంవత్సరాలలో ఎన్నడూ కాలే, ఈ పరిస్థితి రాలేదు. మరి ఇప్పుడు నువ్వు వచ్చినాక ఎందుకు వచ్చింది? నువ్వు చేసిన వైఫల్యమే కదా ఇది. సో మరి అభివృద్ధి ఏం చేయలేదా 2 ఏళ్ల వరకు? 2 ఏళ్లలో ఏం అభివృద్ధి అయింది? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నంత చేసినప్పటి అభివృద్ధి తప్ప మళ్ళీ ఇప్పుడు ఒక్కటి కూడా కాలేదు మాకు. ఇలాంటి సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కేసీఆర్ ఆయామంలోనే అయింది. ఇప్పుడు ఒక్కటి కాదు, ఈయన చేసింది ఒక్కటి పేరు పెట్టి చూపాలి. ఇప్పుడు చిన్న మండల కానూని మొదలుతో స్టేట్ లెవెల్ దాకా కేసీఆరే చేసిండు. ఒక్కటి ఈయన చేసిన పని చేసి నేను అప్పులు చేసిండు, కేసీఆర్ అప్పులు చేసిండంటే కింది మండల స్థాయి నుండి మండల స్థాయిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కట్టిండు, డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ ఆఫీసులు పెద్ద పెద్ద భవనాలు కట్టిండు, కాళేశ్వరం కట్టిండు. మిగతా ఇంకా సెక్రటరేట్, అంత పెద్ద సెక్రటరేట్, నువ్వు ఉండే సెక్రటరేట్ ఎక్కడ, ప్రగతి భవన్, ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చినాయి? కేసీఆర్ కట్టిండు. ఇలా మనం ఒక ఊళ్ళే ఒక ఇల్లు కడతామంటే 10 లక్షలు 20 లక్షలు అప్పు అవుతుంది. ఇల్లు కడితేనే అప్పు అవుతుంది. నువ్వు ఒక స్టేట్ లెవెల్లో మొత్తం కలెక్టర్ ఆఫీసులు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఇవన్నీ కట్టినాక అప్పు అవుతాయి. అప్పు కాబట్టి నువ్వు పోయి వాళ్ళు ఉంటారు. మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉంటలేరు, అలా ఉంటుండ్రు కదా. మరి ఆ ఎమ్మెల్యేలు ఉండకుండా ఉండాలి. మరి ఆయన దాంట్లో నువ్వు ఎందుకు ప్రగతి భవన్లు ఎందుకు ఉంటున్నావు? ఇవన్నీ చేసిన దాన్ని అప్పు అయింది. నువ్వు చేసిన మరి నువ్వు ఏం అభివృద్ధి చేయలేని నువ్వు అప్పు అయిందంట. నువ్వు నీకు అప్పు ఎట్లా అయిందో చెప్పాలి. ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేయకముందే అప్పు అయిందంట. అభివృద్ధి చేసినది ఇంకా అప్పు కదా. ఇతను చేసే వరం అట్లుంది. ఒక్కరికి కూడా న్యాయం లేదు, చేయలేదు. అతను ఏంటంటే మహిళలకు 2500 అన్నాడు, ఉచిత గ్యాస్ అన్నాడు, కళ్యాణ లక్ష్మి ప్లస్ మీ కళ్యాణ లక్ష్మి ఒకటి ఇస్తారా, మీ తులం బంగారం అన్నాడు. ఒక్కరికి ఇచ్చిందా? ఇవ్వాలి. రైతు బంధు అన్నాడు, రైతు బంధు ఇచ్చిన నేను ఆయన ఆ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. ఇవ్వలేదు. ఒక్కసారి మొన్న 12,000 వేసిండు అన్నందుకు. ఒక్కసారి ఆయన గెలిచిన 2 ఏళ్ల పీరియడ్లో మొన్న వేసిండు, అంత మించి ఇవ్వలేదు. మేము దాదాపు ఎలక్షన్లు వస్తే గవర్నమెంట్ కూలిపోతాయి, పక్క బీఆర్ఎస్ వస్తుందండి. ఎందుకంటే కాంగ్రెస్ అస్సలకే రాదు. వీళ్ళు చాలా హామీలు, 6 గ్యారెంటీలు, మహిళలకి
కోటీశ్వరం చేస్తామని పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నారు కదా ఇప్పటికి. కోటీశ్వరం ఎక్కడి నుంచి చేస్తారు అని నువ్వు నెలకు 2500 అయితే ఒక్కొక్క మహిళ మొన్న ఒక న్యూస్ ఛానల్ విన్నా నేను. ఆ మహిళ అనుకుందట ఇళ్ళలో పని చేసుకుంటుందట, ఈ 2500 అయితే పక్కకి వేసుకొని 25 నెలకి 2500 అయితే ఒక చిట్టి వేసుకొని నేనేమో తీసుకుంటా అనుకున్నదట. అని అప్పు చేసిందట. తీరా ఈ 2 సంవత్సరాలు అయింది, ఈ అప్పు చేసింది కానీ ఈ 2500 పడతలేవు. వీని ఎట్లాగో తిట్టాను అట్లా తిడతాను. వీడు నేను ఏదో పైసలు 2500 ఎత్తానని నేను అప్పు తెచ్చి వేసుకొని చిట్టీలు వేసుకుంటే వీడు ఇట్లా చేసిండు అని తిడుతుంది ఆమె మహిళ. కోటీశ్వరులు ఎక్కడ నుంచి చేస్తారండి? అప్పుల పాలు చేస్తాడు తప్ప కోటీశ్వరులను చేస్తాడా? ఏదో మనుషులకు ఆశ చూపి ఆశ బలికి నమ్మబలికి ముందుకు నడిపిండు, ఓట్లు దమ్ముకున్నాడు. ఇవాళ అందరినీ వెనుక తొక్కులు దొక్కుతాడు. పరిస్థితి అయితే ఘోరంగా ఉంది.